దేవుని చేతిలోనికి వారు తీసుకురాబడాలి. అది తల్లిదండ్రుల యొక్క మన ఆశ అయి ఉండాలి. యేసు ప్రభుకు కూడా ఆశ ఉంది, ఆ బిడ్డలను ఆయన తన దగ్గరకు తీసుకోవాలని ఆశ ఉంది. దేవుని ఆశ అది. అలాగే తల్లిదండ్రులుగా మనకు కూడా ఈ ఆశ ఉండాలి. మొట్టమొదటి విషయము, చిన్న బిడ్డల పరిచర్య చాలా అవసరం. వాళ్ళని మనం ఆటంకపరచకూడదు. ప్రభు దగ్గరకు వాళ్ళని తీసుకురావాలి. ఎలా వారిని ప్రభు దగ్గరకు తీసుకురాగలం? మొదటిది ఏంటి అంటే, బిడ్డలను సువార్త వైపు మనం నడిపించాలి. బిడ్డలను ఎటువైపు నడిపించాలి? సువార్త వైపు నడిపించాలి. ప్రభు వైపు వాళ్ళని నడిపించాలి. దేవుని యొక్క విషయాల వైపు వాళ్ళని నడిపించాలి. పాత నిబంధన ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు మనం చూస్తే, ఇదిగో నీ కుమారులకేమి, నీ కుమార్తెలకేమి వారు చిన్నప్పుడే దేవుని వాక్యాన్ని వారికి బోధించండి. మీరు ఎలాగున ఆ యొక్క ఐగుప్తులో బానిసత్వము నుండి ఈ ఏరు దాటి పాలు తేనెలు ప్రవహించే దేశాల్లో దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాడో, ఆ థింగ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొప్ప విషయాలను బిడ్డలకు మీరు నేర్పించండి. సువార్త విషయాన్ని వాళ్ళు లెట్ దెమ్ హ్యావ్ దట్ ఎక్స్పోజిషన్ ఆఫ్ గాడ్, గాడ్లీ థింగ్స్. దేవుని విషయాలు వాళ్ళకి ఎక్స్పోజ్ మనం చేయగలగాలి. ఈరోజు ప్రపంచము వాళ్ళ ముందు తమను తాము ఎక్కువగా కనపరుచుకుంటుంది. ప్రపంచం, ఈ యొక్క మొబైల్ అనే ప్రపంచం, టీవీలు అనే ప్రపంచం, మూవీస్ అనే ప్రపంచం, అనేకమైనవి వాళ్ళకి ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ ఎక్స్పోజ్ చేస్తుంది. ఎప్పుడో ఇంటర్మీడియట్, డిగ్రీ, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ చూడకూడని వాటిని చూసే తరం మన తరము చాలా వరకు. కానీ ఈ కాలంలో వాళ్ళు చూడకూడని విషయాలు, వాళ్ళు వినకూడని విషయాలు, వాళ్ళ కళ్ళలో పడకూడని విషయాలు 5వ క్లాస్కి చిన్న క్లాసుల్లోనే వాళ్ళ కళ్ళల్లో ఎక్స్పోజ్ అవుతూ ఉన్నప్పుడు, ఒక తల్లిదండ్రులుగా వారి యొక్క పరిచర్యలో మొదటి భాగం ఏంటంటే, వారిని సువార్త వైపు నడిపించాల్సిన బాధ్యత సంఘానికి ఉంది, అలాగే కుటుంబానికి ఉందన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే దేవుని బిడ్డలారా, ఒక సర్వే చెప్పబడింది. ఆ యొక్క 20లో 19 మంది ఆ యొక్క 25 ఇయర్స్ లోపలే ప్రభుని నమ్ముతున్నారట. 25 ఇయర్స్ తర్వాత దే హ్యావ్ దెర్ ఓన్ చాయిస్. నువ్వు ఎంత బలవంతం చేసినా వాళ్ళు 25 నుండి 35 వరకు, 35 నుండి 45 వరకు, 45 నుండి 55 వరకు వయసులో ఉన్నవారు దే హ్యావ్ దేర్ ఓన్ చాయిస్. దే కాంట్ టేక్ ఏ డెసిషన్స్. పిల్లలు అప్పుడు తీసుకున్నంత డెసిషన్స్ వాళ్ళు పెద్దవారు అయిన తర్వాత తీసుకోలేకపోతున్నారు. దే మే బి యాక్టింగ్ లైక్ దే ఆర్ బిలీవర్స్, కానీ వాళ్ళు బిలీవర్గా మారలేకపోతున్నారు. కానీ ఆ 25 ఏళ్ల క్రితం నుంచి, చిన్న వయసు నుండి వాళ్ళు ప్రభులో ఉంటేట 20లో 19 మంది ప్రభులో బలపడతారట, ప్రభుని తెలుసుకుంటారట, ప్రభులో అంటుకట్టబడతారట, ప్రభు విషయాలు అర్థమవుతాయట. అందుకనే చిన్న బిడ్డలను మనం సువార్తను ఎక్స్పోజ్ చేయగలగాలి. వాళ్ళకి దేవుని గురించిన గొప్ప సత్యాలను వారు తెలుసుకోటట్టు చేయాలి. మనము కూడా దేవుని బిడ్డల్ని మన సంఘానికి తీసుకొస్తున్నాం, మన బిడ్డల్ని సండే స్కూల్కి పంపుతున్నాం మనం అనుకుంటున్నాం. అయితే మనం ఏమి ఎక్స్పోజ్ చేస్తున్నాము? వాళ్ళకి దేవుణ్ణి ఎక్స్పోజ్ చేయగలుగుతున్నామా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 1 నుంచి 8 వరకు దేవుడు చేసిన కార్యాలను వాళ్ళకి తెలియచేయండి. దేవుని యొక్క విషయాలు, ఆజ్ఞలను, కట్టడలను వాళ్ళకు బోధించండి. బోధించడంతో సరిపోదు, వాళ్ళకి అభ్యసింపచేయండి, దాన్ని వాళ్ళకి నేర్పించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేనేం చేస్తున్నాను నేను సంఘంలో నా బిడ్డలకు? జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఈరోజు ఇక్కడ చాలామంది మీ తల్లిదండ్రులు ఉన్నారు, కానీ వాళ్ళ పిల్లలు లేరు. సంఘంలో వాళ్ళ పిల్లలు లేరు. నీవు నేను ఈ సంఘానికి పుట్టి పెరిగిన వాళ్ళం మనం, కానీ మన బిడ్డలు ఈ సంఘంలో లేరు. ఉద్యోగాల రీత్యా దూరంగా ఉంటే అది వేరే విషయం, దాన్ని నేను అనడం లేదు. మనతోనే ఉంటూ, మన ఇంట్లోనే ఉంటూ, మనమందరం కలిసి ఒకే భోజనం, ఒకే వంట చేసుకొని తింటూ, అమ్మ ఈ చర్చికి, కుమారుడు ఆ చర్చికి, కుమార్తె వాళ్ళు ఈ చర్చికి, ఇక్కడొకరు అక్కడొకరు వెళ్తున్న పరిస్థితి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? చిన్ననాటి నుండి మనము సంఘంలో దేవుణ్ణి తప్ప మిగతావన్నీ కూడా మన బిడ్డలకు ఎక్స్పోజ్ చేశాం. దేవుణ్ణి తప్ప మిగతావన్నిటిని ఎక్స్పోజ్ చేశాం. నీ సంఘం విషయంలో నువ్వు ఇంట్లో ఏం మాట్లాడుతున్నావు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో.
లేకపోతే ఆ మాట్లాడే ఆంటీలు కానీ మాట్లాడే అక్కల యొక్క ఫోన్లు నీ బిడ్డలకు ఇవ్వండి. ఎన్ని భయంకరమైన విషయాలు సంఘాన్ని గురించి, సంఘ పెద్దల గురించి, సంఘ కాపర్ల గురించి, ఈ అబద్ధాలు, అనవసరమైన నిందలు, పనికిమాలిన వాటిని మన బిడ్డల ఎదుట మాట్లాడుతూ ఉన్నప్పుడు హౌ కెన్ యూ హ్యావ్ గాడ్ ఇన్ దెమ్? ఆ చర్చికి నేను రాను మమ్మీ, ఆ చర్చిలో గొడవలు, ఆ చర్చికి నేను రాను మమ్మీ. ఇప్పుడు ఒక అంకుల్ గురించి నువ్వు ఇంట్లో భయంకరంగా చెప్తా ఉన్నావు, ఆడిట్లా, ఆయన ఇట్లా, ఆయన అదంటమ్మా, ఆయన ఇదంటమ్మా అని అనుకుంటా ఉన్నావు, అతని గురించి చెప్తూ ఉన్నావు. కర్మగాలి అతనే మన ప్రెసిడెంట్ అయ్యాడు చర్చిలో. నా కొడుకు పెళ్ళయింది. పెళ్ళైన కొడుక్కి ఏదో సమస్య వచ్చింది. సమస్య వస్తే ఒక పెద్దగా అతను మాట్లాడితే బాగుందని, నా సంఘానికి వెళ్దాం, అక్కడ సంఘ అధ్యక్షులు ఉన్నాడు, పెద్దోడు మాట్లాడతాడని వాడికి చెప్పండి. అప్పుడు నీ కొడుకు ఏమంటాడు? చిన్ననాటి నుండి ఏం బ్రెయిన్ వాష్ చేసావు? వాడికి ఏం బ్రెయిన్ వాష్ చేసావు? ఆయనేం పెద్ద, ఆయనేమిది, ఆయన ఇట్లా, ఈయన ఇట్లా అని చిన్నప్పటి నుంచి చెప్పావు కనుక ఆ పెద్ద అంటే వానికి గౌరవం లేదు, మర్యాద లేదు. సంఘ పెద్దలన్నా, సంఘ కట్టుబడి అన్నా, సంఘ వ్యవస్థ అన్నా వాడికి భయమో పోయింది. పోవడానికి కారణం ఎవరో తెలుసా? మనమే. సంఘము మీద వాల్యూ పోవడానికి, విలువ పోవడానికి వాళ్ళని ఆటంకపరిచింది తల్లిదండ్రులు మనమే. సేవకుల విషయం ఇంకా భయంకరం. మీరు అర్థం కావడంలే. పాస్టర్స్ తమకి ఇవ్వబడిన సమయం వరకు ఇక్కడ ఉంటారు, వెళ్ళిపోతారు. నీకు కష్టమైతే దేవుని దగ్గర ప్రార్థన చేయి. నీకేమైనా ఇబ్బంది ఉంటే పాస్టర్ గారితో మాట్లాడు. ఏదైనా ఇబ్బంది ఉంటే సరైన రీతిలో వెళ్ళి కమిటీ వారితో మాట్లాడండి. మీరు ఆ యొక్క సంఘంలో ఆ పాస్టర్ గారి గురించి, నీ బిడ్డల దగ్గర ఆయన గురించి నీకు చెడు తెలిసినా కూడా అతని గురించి వాళ్ళ ముందు ఎక్స్పోజ్ చేయడం వల్ల, వాటిని మాట్లాడడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? రేపు వానికి ఆత్మీయ అవసరత కావాల్సి వచ్చినప్పుడు వాడు సేవకుని దగ్గరికి రాడు. ఇక్కడున్న పాస్టర్ ఒక్కటే గురించే కాదు, ప్రపంచంలో ఏ పాస్టర్ మీద కూడా వాడికి అభిప్రాయమో, మంచి అభిప్రాయం ఉండదు. వీఆర్ స్పాయిలింగ్ దెమ్. ఎక్స్పోజ్, సువార్తలో నడిపించి ప్రభువు వైపు నడిపించాల్సిన మన బిడ్డల్ని మనుషుల గురించి, మనుషుల వ్యవహారాల గురించి, వాళ్ళ గురించి మాట్లాడి ఆ చిన్న హృదయాల్లో సంఘం మీద, సేవకుల మీద, దేవుని పరిచర్య మీద వారికి ఆ యొక్క అసహ్యం కలిగేటట్లుగా వారిని మనమే చేస్తూ ఉన్నాం. ఇట్స్ అవర్ ఫాల్ట్. వాళ్ళని ఆటంకపరచొద్దు. దేవుని పరిచర్య, చిన్న బిడ్డల పరిచర్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వారి పరిచర్య, వారిని దేవుని దగ్గరకు, వాళ్ళు దేవుడి చేత ముట్టబడాలన్నది ఆలోచన. ఒకప్పుడు ఒక సేవకుడు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు, ఇష్టం వచ్చినట్లు చెప్పావు, ఇష్టం వచ్చినట్లు చేసావు. ఈరోజు నీకు అవసరమై మళ్ళా ఆ సేవకుని నువ్వు ముట్టుకోవచ్చు, ఆ సేవకుని నువ్వు అంగీకరించవచ్చు. కానీ చిన్ననాటి నుండి ఆ సేవకుడి గురించి నువ్వేం మాట్లాడావో, ఏం చెప్పావో ఆ చిన్న బ్రెయిన్లో అవి వాళ్ళ జీవితాల్లో రాయబడిపోతాయి. నీవు నీ అవసరాలను బట్టి ఆ రోజు చెడ్డైన వాడు ఈరోజు నీకు ముద్దవచ్చేమో, కానీ రాబోయే కాలంలో వరకు వాడి భవిష్యత్ అంతా చిన్న బిడ్డల విషయంలో ఏమవుతుందంటే ఏ సేవకుని కూడా నమ్మకుండా అయిపోతాడు, ఏ సంఘ పెద్దను నమ్మకుండా అయిపోతాడు, ఏ సంఘ వ్యవస్థను నమ్మకుండా అయిపోతారు బిడ్డలు. వాళ్ళకి మనము ఇవాంజలైజ్ చేయాలి, సువార్త చెప్పాలి, కానీ పనికిమాలిన విషయాలు ఆ బిడ్డల జీవితాల్లో చెప్పకూడదు. నీ సంఘాన్ని గురించి, ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు బిడ్డల దగ్గర జాగ్రత్త. మనం వాళ్ళని ఆటంకపరుస్తున్నాం, ప్రభులు ఎదగకుండా ఆటంకపరుస్తున్నాం. మన బిడ్డల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. వాట్ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ యువర్ చర్చ్. నీ సంఘాన్ని గురించి బిడ్డల దగ్గర ఏం మాట్లాడుతున్నావో, నీ సంఘ విశ్వాసుల గురించి బిడ్డల దగ్గర ఏం మాట్లాడుతున్నావో, నీ యొక్క సేవకుల గురించి నీ బిడ్డల దగ్గర ఏం మాట్లాడుతున్నావో, అది బీ కేర్ఫుల్. ఈరోజు అంతా బాగున్నట్టు ఉండొచ్చు, ఎప్పుడు ఎవడు దారి తప్పిపోతాడో తెలీదు. ఆ రోజు నువ్వు సంఘాన్ని చూసినా, సేవకులు చూసినా, చిన్ననాటే వాడి మైండ్లో ఏ యొక్క సువార్తను ఎక్స్పోజ్ చేయకుండా, సువార్తను వారికి చూపించకుండా, ప్రభు యొక్క మార్గాల్ని, ప్రభు యొక్క విషయాల్ని, ప్రభు యొక్క లక్షణాలు, ఆ యొక్క కట్టడలను, ఆయన ఆజ్ఞలను వారికి ఎక్స్పోజ్ చేస్తూ ప్రభువులో ఎదగడానికి ప్రయత్నం చేయాల్సిన నీవు లేనిపోయిన వాటినన్నిటిని వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం ద్వారా వాళ్ళు దేవుని చేత ముట్టబడకుండానే వారి యొక్క
యవన కాలం, చిన్న కాలం, ఆ యొక్క చిన్న ప్రాయము గడిచిపోయింది.